నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. కమ్ టు ద పాయింట్. ఈరోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటో తెలుసా? టెంపుల్ రన్ గేమ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటి కమ్ టు ద పాయింట్ అంటావు, పవన్ కళ్యాణ్ అంటావు, మళ్ళీ టెంపుల్ రన్ గేమ్ అంటావు ఏంటి అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి టెంపుల్ రన్కి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఆ సంబంధం గురించి ఈరోజు ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. అయితే చాలామంది అనుకుంటున్న మాట ఏమిటి అంటే, అబ్బా పవన్ కళ్యాణ్కి ఏం తెలుసబ్బా, గ్రామాల్లో రోడ్లు సరిగ్గా లేకపోతే అవి వేయించడం మాత్రమే తెలుసు, కరెంటు లేని గిరిజన ప్రాంతాల్లో కరెంటు తెప్పించడమే తెలుసు, పాఠశాలల్లో మౌలిక వస్తువులు లేకపోతే విద్యార్థులు ఇబ్బంది పడకుండా వాళ్ళకి మౌలిక వస్తువులు కల్పించడం మాత్రమే తెలుసు, అట్లాగే అంధ క్రీడాకారులకు సంబంధించిన సమస్యలు తన దృష్టికి వస్తే వాటిని తీర్చడం మాత్రమే తెలుసు, ఈ పోలీసులకి కానిస్టేబుల్కి సంబంధించిన ఏదైనా ఇష్యూస్కు సంబంధించి ఇంకేదైనా సమస్యకు సంబంధించి ఏమైనా సమస్యలు బయటకు వచ్చాయనుకో వాటిని పరిష్కరించడమే తెలుసు. ఇది తప్ప పవన్ కళ్యాణ్ గారికి ఏమీ తెలియదు, ప్రజా సమస్యలు వాటిని తీర్చడం తప్ప ఏమీ తెలీదు అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నా. ఏంటి అంటే, ప్రతి ఒక్కళ్ళు ఫోన్లో ఈ టెంపుల్ రన్ ఆడతారు, అది కామన్. కాకపోతే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారో తెలుసా? ఇదే టెంపుల్ రన్ని రాజకీయాల్లో వాడారు, కాదు ఆడారు. ఏ విధంగా ఆడారు ఏంటి అనే దాని మీద సూపర్ అనాలిసిస్తో ఈరోజు అయితే నేను మీ ముందుకు వచ్చేసా కమ్ టు ద పాయింట్ కార్యక్రమం ద్వారా. అయితే మీరు చేయాల్సింది ఈ టెంపుల్ రన్కి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి అయితే తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే టెంపుల్ రన్ అనేది మామూలు గేమ్ కాదు కదా. దాంట్లో ఒక అతను ఏం చేస్తాడు అంటే, మీ అందరికి తెలిసిందే కదా టెంపుల్ రన్. దాని గురించి నేను ఇంకా డెప్త్కి వెళ్ళి చెప్పను, కానీ ఆ లోపల ఉన్న ఆ నిధినో లేకపోతే విగ్రహాన్నో తీసుకొని పరిగెత్తుతూనే ఉంటాడు కంటిన్యూగా. ఎవరొకళ్ళు వస్తూనే ఉంటారు, వాళ్ళు అడ్డు తొలగించుకునే ప్రయత్నంలో రకరకాలుగా ఆయన కష్టపడుతూ ముందుకు సాగుతూనే ఉంటారు. సరే, ఈ కొనసాగింపు గురించి మనం పక్కన పెడితే ఇది ఒక ఎండ్లెస్ గేమ్ అని తెలుసు కదా. మరి ఇదే టెంపుల్ రన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఈ టెంపుల్ రన్ని రాజకీయాల్లో వాడారు అనే దాని మీద ఈరోజు మనం మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మాట్లాడుకోబోతున్నాం. ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం, సూటిగా సుత్తి లేకుండా. అసలు గుడికే వెళ్ళనన్నారు, అసలు నేను తిరుమలకి వెళ్ళి డిక్లరేషనే ఇవ్వనన్నారు, ప్రసాదాల గురించి రకరకాలుగా మాట్లాడారు, అదేదో దేవాలయం అంటూ మాట్లాడారు, అదేదో లడ్డు అంటూ మాట్లాడారు, అదేదో కల్తీ నెయ్యా, జంతువుల కొవ్వు కలిసిందా, కావాలని విష ప్రచారం చేస్తున్నారని చెప్పి రకరకాలుగా హిందూ మనోభావాలు దెబ్బతినేలా రకరకాలుగా మాట్లాడారు. కానీ ఇప్పుడు అదే వ్యక్తి ఏం చేశారో తెలుసా? ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అంశం. పులివెందుల్లోని వేంపల్లె మండలంలో నందిపల్లిలోని నందీశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేశారు మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం! సాక్షాత్తు ఒక పండుగ నాడు స్వామివారి టెంపుల్నే సెట్టింగ్గా వేసి భార్యామణి కోసం సెట్టింగ్ని అక్కడ వేసిన గొప్ప వ్యక్తి ఇప్పుడు నందీశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేశారు అంటే నిజంగా ఎంత మార్పు, ఎంత మంచి మాటలు మాట్లాడారో ఒకసారి వినేయండి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, టెంపుల్కి వెళ్ళను అని చెప్పడం ఒక లెక్క అయితే, ప్రసాదం గురించి మాట్లాడటం ఒక లెక్క అయితే, అదేదో గుడి అని చెప్పిన ఆయన ఇప్పుడు ఇక్కడికి వెళ్ళటం మాత్రం నిజంగా ఒక పెద్ద లెక్క కాదు, పెద్ద విషయం అనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా అంటారా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అస్తమానం సనాతన ధర్మం హిందువులు అంటుంటే ఎక్కడో కొడుతున్నాడు పవన్ కళ్యాణ్, ఎక్కడో తేడాగా ఉంది, ఎట్నుంచో వెళ్తున్నాడు అన్న ఉద్దేశంతో మనం కూడా పవన్ కళ్యాణ్ దారిలోకి వెళ్తే పోదా అని అనుకున్నారో ఏమో. ఆయన కూడా సనాతన ధర్మం బాట పట్టారా అంటే అవును అని చాలా మంది చెప్తున్న మాట. అవును, సనాతన ధర్మానికి సంబంధించి హిందువుల మనోభావాలకు సంబంధించి ఆల్రెడీ ఇష్యూ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఖండించట్లేదు అని చాలా మంది అనుకుంటున్నారు. కాబట్టి హిందువులను ఏ విధంగా సాటిస్ఫై చేయాలి, హిందువులకి ఒక గుడికి వెళ్ళి ఒక 2 మాటలు చెప్తే చాలు ఈజీగా నమ్మేస్తారు అన్న ఆలోచన ఏమో తెలియదు. నిన్న సడన్గా 2 రోజుల్లో పులివెందుల్లో పర్యటించబోతున్నారు అన్న మాట వచ్చింది. ఇంత సడన్గా పులివెందులకి ఎందుకు జగన్? ఓన్లీ ప్రజా దర్బారు కోసమే వెళుతున్నారా? కాదే, సంథింగ్ ఈజ్ దేరే అని చాలామంది అనుకున్నారు. అయితే అనుకున్నట్టుగానే అక్కడ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేశారు అంటే నిజంగా ఎంత లాజిక్గా వెళ్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి. అంటే ఆయన చేసిన మ్యాజిక్ ఇక్కడ లాజిక్ కింద వాడుతున్నారంటే నిజంగా
ఆలోచన చూసారా? పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్టర్ అని ఎందుకు చెప్తున్నారు? ఇందుకే. పైగా ఏ విధంగా అనుకుంటున్నారు? సంప్రదాయ దుస్తులు ధరించి మరి చక్కగా నీట్గా వెళ్ళి హోమాల్లో పాల్గొన్నారు. అలాగే వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. పైగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత బయటకు వచ్చి ఆలయాల పునర్నిర్మాణం గురించి అసలు ఏం మాట్లాడారు? అబ్బాబ్బాబ్బా, నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు మాట్లాడారు. గ్రామాల్లో ఆలయాలను నిర్మించుకోవటం మన బాధ్యత అంట. మన సంస్కృతి సాంప్రదాయాలను పాటించడం, గౌరవించడం మన బాధ్యత అంట. నిజంగా ఎంత మంచి వర్డ్స్ అండి ఇవి. మళ్ళీ రిపీట్గా వినాలనిపిస్తుంది. ఇలాంటి మాటలు మాట్లాడించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మాత్రం నిజంగా మనందరం ధన్యవాదాలు అయితే ఖచ్చితంగా తెలుపుకోవాలి. ఎందుకంటే ఆయనలో అంత మార్పు వచ్చింది. దేవాలయాల పట్ల అట్లాగే మన హిందువుల పట్ల గౌరవం వచ్చింది అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకని చెప్పుకోవచ్చు కదా. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల పునర్నిర్మాణం, అభివృద్ధి ద్వారా ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకోవచ్చంట. ఆహాహా, నిజంగా మరో చాగంటి కోటేశ్వరరావు గారు గుర్తుకొచ్చారు. నేను ఆయన మాట్లాడుతుంటే ఎంత బాగా మాట్లాడారో. నిజంగా ఇందాక చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా సాధ్యమేనబ్బా. బడికి పోని వాళ్ళని బడికి పంపిస్తారు, అలాగే గుడికి పోను అనే వాళ్ళని గుడికి పోనిస్తారు. అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే డిక్లరేషన్ ఇవ్వను అనేవాళ్ళు ఇక 4-5 రోజుల్లోనో లేకపోతే ఒక 2-3 నెలల్లోనే అది కూడా అవుతుందేమో. గుడికి వెళ్ళి మరి డిక్లరేషన్ ఫామ్ ఇస్తారేమో, ఇవ్వచ్చు కూడా అని చాలామంది చెప్పుకుంటున్న మాట. అంత మార్పు తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి మార్పు తీసుకురావడం పెద్ద సమస్యే కాదనుకుంటా. ఆయన ఎప్పుడైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే శాసనసభలో గత ప్రభుత్వం పెద్ద ఎందుకు స్పందించలేదు, దీని మీద పాలక మండలి వాళ్ళు తప్పు చేస్తే శిక్షించండి అని ఎందుకు స్పందించలేదన్న మాట అన్న మరుసటి రోజే ఈ మార్పు మొదలైపోయింది. చూసారా? అంటే హిందువులకి క్షమాపణ చెప్తున్నారా, లేకపోతే హిందువుల మనోభావాలు దెబ్బతినకూడదు, వాళ్ళని ఏ విధంగా కూల్ చేయాలని ఎప్పటి నుంచో ఆలోచిస్తూ ఈ విధంగా చేశారా అని ఒక మాట వినిపిస్తుంటే, దాదాపు 10 కోట్ల రూపాయలు పైగా ఈ విగ్రహ ప్రతిష్టకి ఈ ఆలయానికి సంబంధించి ఆయన కేటాయించారు అనే వార్త, నాకు వచ్చిన వార్త, నాకు వినిపించిన వార్తను మాత్రమే చెప్తున్నాం. ఇది వాస్తవమా అవాస్తవం అనేది నాకైతే తెలియదు. కానీ ఆయనే స్వయంగా 10 కోట్ల రూపాయలను ఆ ఆలయానికి ఇచ్చారు విగ్రహ ప్రతిష్టకు సంబంధించి కార్యక్రమాలు నిర్వహించడానికి అనేది టాక్ అయితే నడుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకొని చెప్తున్నాను తప్ప నాకు సొంతంగా వాళ్ళు చెప్పింది కాదు, వీళ్ళు చెప్పింది కాదు, నాకు ఎవరు చెప్పింది కాదు. జస్ట్ సోషల్ మీడియాలో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా మాత్రమే నేను ఈ విషయాన్ని మీకైతే చెప్తున్నా. అయితే వాస్తవానికి ఇది ఖచ్చితమా అనేది అయితే నేనైతే చెప్పట్లా, వచ్చిన ఊహాగానం అయితే ఇది. సో నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, నిజంగా పవన్ కళ్యాణ్ గారు పని చేయని వాళ్ళతో పని చేయిస్తున్నారు అని అన్నాను కదా. నిజంగా టెంపుల్కి తీసుకెళ్ళటం ఆయనలో అంత మార్పు తీసుకొచ్చారంటే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరి గురించి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి మనం మాట్లాడుకోవాలి. ప్రజా సమస్యలను తీర్చేవాడు ఒక్కడే నాయకుడు అవడు. జనాల్లో మొండిగా ఉండి మొండి వైఖరి ప్రదర్శించే వాళ్ళల్లో కూడా మార్పు తీసుకురావాలంటే ఇదిగో ఆయనకు మాత్రమే సాధ్యం. ప్రతిదీ కూడా ఆయనకు మాత్రమే సాధ్యం. ఆయన మాత్రమే చేయగలరు, ఇంకెవ్వరూ చేయలేరు అని అనడానికి ఇదిగో ఇదొక్కటే నిదర్శనం. ఇంకేమి చెప్పక్కర్లా. శాసనసభకు వస్తారా రారా, వచ్చి తీరాల్సిందే. వచ్చారు, ఒక రోజైనా జస్ట్ కనపడి వెళ్ళిపోయారు. ఒక్కొక్కటి ఆయన ఏమనుకున్నారో అది ఒక్కొక్కటి చెప్పి మరీ చేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. మార్పు తీసుకొచ్చారు. మార్పు మొదలైంది, ఆంధ్రప్రదేశ్లో మార్పు మొదలైంది. అయితే నిన్న ప్రజా దర్బార్లో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన కొన్ని మాటలు అయితే అభ్యంతరకరంగా ఉన్నాయి. అవి ఏ విధంగా అంటే, నెక్స్ట్ మన ప్రభుత్వమే వస్తుంది, అక్కడి వరకు ఓకే, ఎవరైనా సరే ఎవరైనా ఆశాభావం వ్యక్తం చేస్తారు. నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తుంది అనడంలో తప్పే లేదు. కాకపోతే పంతా మార్చండి, ఉద్యమించే పంతా మార్చండి, తిరగబడే పంతా మార్చండి అంటే ఆల్రెడీ రోడ్డు మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, మళ్ళీ సోషల్ మీడియాలో పేటరేగిపోవడం జరుగుతుంది. మరి ఇటువంటి సందర్భంలో ఇలాగా తిరగబడే పంతాను మార్చండి అనే మాటలు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళ పేపర్లోనే ఉంది. ఇది ఎవరో బయటకు ఇచ్చింది, ఎవరో ఎక్కడో చూసి చదివింది కాదు, సాక్షాత్తు వాళ్ళ పేపర్లోనే ఉంది. పంతాని మార్చండి, తిరగబడే పంతాని మార్చండి
మార్చండి, పద్ధతిని మార్చండి అని ఆయనే పిలుపునివ్వడం జరిగింది. మరి ఇటువంటిది ఎంతవరకు కరెక్ట్? ఓ పక్క హిందువుల సంస్కృతి, సాంప్రదాయాలు గౌరవించాలి, మనం అందరం ఏకతాటిపైకి రావాలి అని మంచిగా మాట్లాడి, మళ్ళీ తర్వాత ప్రజా దర్బారుకు వచ్చి మళ్ళీ ఇలా మాట్లాడటం ఏమిటి? అసలు ఒక వ్యక్తి ఇన్ని రకాలుగా చేంజ్ అయితే ఎలాగా? మళ్ళీ 2029 ఎన్నికల్లో మేమే అంటున్నారు, మళ్ళీ ఈ మాటలు ఏమిటి అనేది చాలామంది మాట్లాడుకుంటున్న మాట. సో మొత్తానికి ఆయనైతే ఆ విధంగా మాట్లాడారు. ఏ విధంగా అంటే ఈయన చెప్పిన విధంగా. అయితే పవన్ కళ్యాణ్ నిజంగా ట్రెండ్ సెట్టరా అనే డౌట్ చాలా మందికి వచ్చిందేమో కానీ ఈ ఒక్క విషయాన్ని చూస్తే మాత్రం ఖచ్చితంగా ట్రెండ్ సెట్టరే. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దేవాలయానికి తీసుకెళ్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో కూర్చోబెట్టి పూజలు పునస్కారాల్లో అంత ఖచ్చితంగా కూర్చునేలా చేశారు అంటే ఇది మామూలు విషయం కాదు. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.